నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో డాక్టర్ రవితేజ రామిశెట్టి గారు ఉన్నారు. వారు మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చారు. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, చందానగర్ మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ వివిఎఫ్ అంటే ఏంటి, అసలు ఎందువల్ల వస్తుంది ఇది, దీనికి కారణాలు ఏంటంటారు? వివిఎఫ్ అంటే వెసికో వెజైనల్ ఫిస్టులా, దీని ఫుల్ ఫామ్. ఇదేంటంటే ఒక అబ్నార్మల్ కమ్యూనికేషన్, వెజైనాకి బ్లాడర్కి మధ్యలో ఒక అబ్నార్మల్ కమ్యూనికేషన్. అంటే మనకి మూత్రాశయంకి యోనికి ఒక కమ్యూనికేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది యూజువల్గా ఎందువల్ల వస్తుంది, దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పుకోగలిగింది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో, అంటే డెలివరీ టైంలో ఆబ్స్టెట్రిక్ ఇంజరీ జరిగినప్పుడు సిపిడి వల్ల, అంటే యోని ద్వారం కంటే మనకి బిడ్డ తల చాలా పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. ఆ టైంలో ఏంటంటే తలకి మనకి ప్యూబిక్ బోన్ కి మధ్యలో ఉండే టిష్యూ ప్రెస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రెస్ అవడం వల్ల ఆ టిష్యూ అనేది డ్యామేజ్ జరిగి నెక్స్ట్ డెలివరీ అయిన తర్వాత మనకి ఫిస్టులా అనేది ఫామ్ అవుతుంది అనమాట. కొద్ది నెక్రోసిస్ ఫామ్ అయ్యి ఫిస్టులా అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ముఖ్యంగా మనం చెప్పుకోగలిగింది డెవలపింగ్ కంట్రీస్ లో. ఇంకో కొన్ని కారణాలు ఏంటి అంటే సర్జరీ చేసిన తర్వాత, అంటే గర్భాశయంచి రిమూవల్ సర్జరీ, సిస్టెక్టమీ అంటారు, ఆ రిమూవ్ చేసిన తర్వాత కానీ, లేదంటే వేరే పెళ్లిక సర్జరీస్ జరిగినప్పుడు కానీ, లేదంటే కొన్ని రకాల క్యాన్సర్స్ వల్ల, పెళ్లిక్ క్యాన్సర్స్ ఉంటాయి, లేదా క్యాన్సర్స్ ట్రీట్మెంట్కి రేడియేషన్ యూస్ చేస్తారు, ఆ రేడియేషన్ వల్ల కానీ, లేదంటే కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ట్రామా, అంటే యోని ద్వారా కొన్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఇన్సర్ట్ అయితే ఆ టైంలో మనకి ఫిస్టులాస్ అనేవి ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. సార్ అయితే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు? సో యూజువల్గా ఏంటి అంటే మనకి బ్లాడర్ నుంచి వెజైనా కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా అనేది మన యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అంటే ఆడవాళ్ళలో బట్టలు తరచుగా తడిచిపోవడం పోతూ ఉంటాయి, అప్పుడప్పుడు ప్యాడ్స్ ఎక్కువ సార్లు వాడాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే ఈ లీక్ అవడం వల్ల చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు, అండ్ జనాల్లో కూడా ఎక్కువ వెళ్ళలేకపోతూ ఉంటారు. సో ఇది మెయిన్ ప్రాబ్లం. దీంతో పాటు ఏంటంటే కొన్నిసార్లు రక్తం రావడం కానీ, యూరిన్ స్మెల్ ఎక్కువ రావడం కానీ, పస్ రావడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు కడుపు నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే సార్ దీన్ని ఎలా గుర్తించవచ్చు? సో యూజువల్గా ఏంటి అంటే దీనికి కొన్ని రకాల టెస్ట్లు అనేవి చేయాలండి. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. సో దీంతో అసలు ఎక్కడ కమ్యూనికేషన్ ఉంది అనేది వెజైనా నుంచి మనం గుర్తించవచ్చు. దీంతోపాటు కొన్ని రకాల డైట్ టెస్ట్స్ అనేవి ఉంటాయి, ట్యాంపోనెట్ టెస్ట్స్ అనేవి ఉంటాయి కొన్ని. నెక్స్ట్ ఏంటి అంటే సిస్టోస్కోపీ. సిస్టోస్కోపీ అంటే మనకి బ్లాడర్లోకి కెమెరా వేసి చూస్తారనమాట, అసలు లోపల ఫిస్టులా అనేది ఎక్కడ ఉంది, ఏంటి కమ్యూనికేషన్ ఎంతవరకు ఉంది, ఫిస్టులా ఎంత పెద్దగా ఉంది, ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉందా, చాలా ఉన్నాయా, ఏ ఏరియాలో ఉంది, బ్లాడర్ పైన ఉందా, లేదా ట్రైగోనల్ ఏరియా అని ఉంటుంది అక్కడ ఉంటుందా, లేకపోతే కిడ్నీ నుంచి మనకి యూరిటర్స్ అనేవి జాయిన్ అవుతూ ఉంటాయి, ఆ ఓపెనింగ్ దగ్గర ఉందా, అవన్నీ మనం చూసుకోవాలి. సో ఆ ఓపెనింగ్ దగ్గర ఉందంటే ఇంకొక కొన్ని రకాల టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు అసలు ఎక్కడ దాని చుట్టూతో ఏమైనా గ్రోత్స్ ఉన్నాయా, ఫిస్టులా చుట్టూతా ఏమైనా క్యాన్సర్ సంబంధించి ఏమైనా గ్రోత్స్ లాగా ఏమైనా అనిపిస్తుందని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇది సిస్టోస్కోపీ గురించి. దీంతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాల్సి ఉంటుంది, అసలు ఎట్లా ఉన్నాయి, దీనివల్ల ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, కిడ్నీస్కి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, లేకపోతే బ్లాడర్కి ఏమైనా ఉందా అనేది టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. అండ్ ఎంసీయూజీ టెస్ట్ ఉంటుందండి, మిక్చురేటింగ్ సిస్టోయూరిథ్రోగ్రామ్ అనే టెస్ట్. సో దీంట్లో ఏంటి అంటే అసలు ఎక్కడ కమ్యూనికేషన్ ఉంది ఏంటి అని కూడా తెలుస్తుంది మనకి. సార్ దీని ట్రీట్మెంట్ ఏంటి సార్? సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే అసలు ఇది ఎందువల్ల ఫామ్ అయింది, ఏ కారణం వల్ల ఫామ్ అయిందని మనం చూసుకోవాలి. ఆబ్స్టెట్రిక్ రీజన్స్ వల్ల ఫామ్ అయిందా, లేదా సర్జికల్ రీజన్స్ వల్ల ఫామ్ అయిందా, లేదా క్యాన్సర్ వల్ల ఫామ్ అయిందని చూసుకోవాలి. అండ్ దీంతో పాటు మనకి ఫిస్టులా అనేది ఎంత సైజ్ ఉంది, ఏంటి, ఎన్ని ఉన్నాయి చూసుకొని, చిన్న సైజ్ ఫిస్టులాస్ అంటే లెస్ దాన్ 3 mm ఉంది అనుకుంటే మనం కెథెటర్ వేసి, అంటే యూరిన్ కెథెటర్ వేసి కొన్ని రోజులు యాంటీకోలినర్జిక్స్ అనే డ్రగ్స్ వాడి మేనేజ్ చేయొచ్చు. దీంతో మన ఫిస్టులాస్ అనేవి హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఫిస్టులాస్ కానీ కొద్దిగా పెద్దగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, అండ్ చాలా పెద్ద ఏరియాలో ఉంది అనిపిస్తే అప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే స్టార్టింగ్ మెడిసిన్ తో అయితే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా సార్? చిన్నవైతే కనుక మెడిసిన్ తో క్యూర్ అయ్యే ఛాన్స్, చిన్నవైతే మెడిసిన్స్ అండ్ కెథెటర్ రెండు కలిపి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మెడిసిన్స్ అని మనం చెప్పలేము, మెడిసిన్ కెథెటర్ రెండు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ పెద్దగా మోస్ట్లీ చాలా వరకు కేసెస్ లో దీనికి సర్జరీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సర్జరీ విషయానికి వస్తే మనకి లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, ఓపెన్ సర్జరీ కానీ ఉంటుంది. అండ్ త్రూ వెజైనల్ ట్రాన్స్ వెజైనల్ సర్జరీ కూడా ఉంటుంది, అంటే బయట కడుపులో కోత లేకుండా యోని ద్వారానే మనం ఆపరేషన్ చేసి రావచ్చు. సో అది ఎక్కడుంది ఏంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి పెద్ద సర్జరీస్ అయితే
అంటే లాప్రోస్కోపిక్ కానీ ఓపెన్ సర్జరీస్ అట్లా చేసినప్పుడు మనకి బొడ్డు కింద నుంచి మనకి కోత పెట్టి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సరే, అయితే ఇది గుర్తించిన వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలా లేకపోతే తర్వాత చేయించుకోవచ్చు అంటారా? దీనికి ఏంటి అంటే మనకు అసలు ఎందువల్ల ఫిస్టులా ఫామ్ అయిందని నేను చూసుకోవాలి. ఎందుకని చెప్పినట్టే ఆబ్స్టెటిక్ కాజెస్ వల్ల ఫామ్ అయిందా, అంటే ప్రసవం సమయంలో ఫామ్ అయిందా, లేదంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఫామ్ అయిందా, క్యాన్సర్ సంబంధించి ఫామ్ అయిందా, రేడియేషన్ వల్ల ఫామ్ అయిందా అనేది మనం చూసుకోవాలి. సో యూజువల్గా ఏంటి అంటే ప్రసవం సమయంలో ఫామ్ అయింది అనుకుంటే మనం అట్లీస్ట్ 3 to 6 months అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది.